హాయ్ అండి. ఆవకాయ పచ్చడి పెట్టు విధానము. ఇలా మనకు కావాల్సిన మామిడికాయలని కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయని 2 ముక్కలుగా కోసుకొని దాని మధ్య జీడి తీసి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని మేము కొలిచేదాన్ని మానిక అంటామండి. ఇలా మానికతోటి 3 మానికలైనవి మాకు. 3 మానికలకు సరిపడే కొలతలతోటి మీకు ఈరోజు వివరిస్తాను. అంతే ముక్కలు కొలిసేది అవ్వ మామ. ఇలా మానికతో కొలుచుకున్న తర్వాత పచ్చడికి కావలసిన మెంతులను ముందుగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్గా పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత దీనికి ఏం చెప్పక్కర్లేదు వాయిస్ కదా. మనకేం ఆవాలను కూడా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకోవాలి మెత్తగా. ముందుగా మనం పట్టుకున్న మెంతి పిండిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చా పచ్చగా పట్టుకుంటే పచ్చడి వాసనగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా మెత్తగా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 3 మానికలకు గాను మానికకి 3 గిద్దలు ఉప్పు అండి. ఇలా 9 గిద్దల ఉప్పుని కొలత రూపంలో చూసుకోవాలి. తీసుకున్న తర్వాత ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. రుచికి సరిపడా పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆవపిండి కూడా మానికకి గిద్ద చొప్పున 3 గిద్దల ఆవపిండి పడుతుందండి. కొలత రూపంలో 3 గిద్దలు తీసుకొని కలుపుకోవాలి. అలాగే మెంతిపిండి కూడా మానికకి గిద్ద 3 గిద్దలు పడుతుందండి. మేము 3 మానికలు తీసుకున్నాం కనుక అలాగే వేసుకొని కలుపుకోవాలి. మెంతిపిండి కూడా ఇలా వీటన్నింటిని ఒకసారి కలయ పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలుపుకోవాలి. ఇక కారం విషయానికి వస్తే కారం కూడా మానికకి 2 గిద్దలు పడుతుందండి. ఇలా 3 మానికలకి 6 గిద్దలు కారం పడుతుంది. ఇలా కారాన్ని కూడా కొలత రూపంలో తీసుకొని వేసి కలుపుకోవాలి. ఇలా ముక్కలు మొత్తాన్ని కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పు నూనె వాడతామండి. ఈ పప్పు నూనె మానిక ముక్కలకి 1/2 లీటర్ పడుతుంది. మేము 1.5 లీటర్ తీసుకున్నాము. 3 మానికలు కాబట్టి 1.5 లీటర్ నూనెని వేసి కలుపుకోవాలి. బాగా ముక్కలకి పట్టేటట్టు. చూస్తున్నారుగా, వీడియోలో చూపించినట్టు నీట్గా నూనె మొత్తాన్ని వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత ఎంత ముక్కకి ఎంత నీట్గా పట్టిందో. ఇలా పట్టుకున్న పచ్చడిని ఒకరోజు పక్కన పెట్టి మరుసటి రోజు చూస్తే ఇలా నూనె పైకి వచ్చి ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా మా పద్ధతిలో పెట్టుకొని
ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.